నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయారు. 4 రోజులు అవుతుంది, 5వ రోజు ఇది. రకరకాల అభిప్రాయాలు, రకరకాల వాదనలు, రకరకాల విజువల్స్. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు పర్సనల్గా నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రవీణ్ గారిని యాక్సిడెంట్ త్రూ చనిపోయారా లేకపోతే కావాలనే ప్రీ ప్లాన్డ్ మర్డరా అనేది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి దగ్గర వింటున్న మాటలు. బట్ నాకేం కావాలనిపిస్తుంది నా స్వతహాగా, ఎందుకంటే ఫ్యామిలీ చంపితే మేము ఆల్రెడీ ఫర్గివ్ చేసేసాము, వాళ్ళ మీద మేము ఎలాంటి కక్ష తీర్చుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే ఎందుకు ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అనేది ఒక వర్షన్లో నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే చనిపోయిన బాడీ మీద నీట్గా బైక్ ప్లేస్ చేసి ఉంది. అది సాధ్యమేనా? పక్కన రక్తంతో నిండిన కర్రలు ఎందుకున్నాయి? ఆయనది ఒక బ్యాగ్ ఉంటుందంట, అది మొన్నటి వరకు కనిపించలేదు, ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉంది అని అయితే చెబుతున్నారు. ప్యాంట్ పైన ఒక్క మరక లేదు. అండ్ ప్యాంట్ ఆయన బాడీ దొరికినప్పుడు బ్లాక్ కలర్లో ఉంటే పార్క్లో ఒక విజువల్ తిరుగుతుంది ఈరోజు, అది అవుట్ అండ్ అవుట్ బ్లూ కలర్లో కంప్లీట్గా క్లియర్గా కనబడుతుంది. హెల్మెట్ ఎక్కడ తీసిన దాఖలాలు లేవు. వైన్ షాప్లోది ఒక పిక్ బయటకు వచ్చింది, అది అసలు ప్రవీణ్ పగడాల గారే కాదు, మన రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదు, సేమ్ ఎవరో ఒరిస్సా వాళ్ళు అనేది కొంతమంది అంటున్నారు. మేబీ అక్కడ వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిలాగే ఉన్నారు. ఇన్ని అభిప్రాయాలు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది ఎందుకు ఇన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక దైవజనుడిని, పాస్టర్ని తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇది ఇప్పుడు రేజ్ అవుతున్న క్వశ్చన్స్. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ 1, మేము వాళ్ళని క్షమించేసాం. మాకు ఇంకా దీని మీద ఎలాంటి ఉద్దేశం లేదు, తెలుసుకోవడానికి, ఎంక్వైరీ చేయడానికి. మేము ఉంది పగలు పెంచుకోవడానికి, పగలు తీర్చుకోవడానికి కాదు. శాంతియుత వాతావరణంలో ముందుకు వెళ్దాం. జరిగిందేదో జరిగిపోయింది, వీఆర్ వెల్ ప్రిపేర్డ్. దేవుడు ఏదో చేశాడు అనుకున్నామని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఏకీభవించారు అంటే ఇంకా అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు. అయినప్పటికీ మా సహచరుడు ఈరోజు ఈయన జరిగింది, రేపు మాకు జరగవచ్చు కదా అని మత విద్వేషాలు రేగుతున్నప్పుడు పోలీసులు వీళ్ళని కూడా సాటిస్ఫై చేసేలాగా ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పోలీసులు నిన్న ఏం చెప్పారు? చేతి మీద గాయాలు ఉన్నాయి, ఇక్కడ గాయాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడే చెప్పండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఇంకా అవ్వాల పోలీసుల దాంట్లో, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా పబ్లిక్లో పెట్టడానికి లేదు, కోర్టుకు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇదండి జరిగింది అని. సో ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దీనికి సంబంధించిందే కదా. ఈ కేసు నడుస్తూ ఉంది. కేసు నడిచేటప్పుడు దాని వివరాలు వీళ్ళు ముందే పెట్టరు. అంతా అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసాక ఇది జరిగిందని చెప్తారు. ఇప్పుడు నడుస్తూ ఉంది కాబట్టి ఏ డీటెయిల్స్ వీళ్ళు చెప్పరు. అండ్ నెక్స్ట్ మన కే పాల్ లాంటి వాళ్ళు కూడా గొంతు మీద కత్తి పెట్టి పోలీసులని చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి అంటున్నారు. పోలీసులకి ఏంటంటే అంత ఈజీగా ఇది జరిగిందని చెప్పడానికి లేదు. 360 డిగ్రీస్లో అన్ని కోణాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. లైక్ ఫోన్ కాల్ డేటాస్ కానీ, కుటుంబ సభ్యులు ఇంకా అడిగి, అఫ్కోర్స్ వాళ్ళకి మాకు ఇంకా సంబంధం లేదు అన్నప్పటికీ కూడా ఏదో 2 క్వశ్చన్స్ అంత చేర్చాలి. కాబట్టి అతనితో గొడవలు ఎవరికి ఉన్నాయి గతంలో, ఆయన ప్రసంగాలని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు, రా చూసుకుందాం అన్న వాళ్ళు ఎవరు, ఇంకేంటి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చూస్తారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి? పోలీసులు ఎందుకు చెప్పట్లేదు అంటే కేసు ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి పాపం వాళ్ళు చెప్పడానికి లేదు. చెప్పకపోవడం కాదు కదా విజ్ఞాన్ గారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్స్ అన్ని పోలీసులకి ఎప్పట్లో బయటపట్టే ఒక రకంగా చెప్పంటే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నప్పుడు ఇది ఒక అనుమానాస్పద మృతి అంటే సరిపోతుంది కదా. అనుమానాస్పద మృతే, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అంతా ఎదుర్కొంటే బాగానే ఉంటది. పార్క్ లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు, ఎలా కూర్చొని ఉన్నారు? అదే అక్కడికే వస్తా. సో ఇది పోలీసులను ఏమనడానికి లేదు. కుటుంబ సభ్యులు మాకు అవసరం లేదు, మేము వదిలేసామన్నారు కాబట్టి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సమాజానికంటూ ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఏంటంటే మాకు ఈ కేసు ఒకలాగా కనపడుతుంటే మీరు ఇంకోలాగా చిత్రీకరిస్తున్నారు ఏంటండి అని. ఇలా చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హెడ్ ల్యాంప్ లేకుండానే ప్రయాణించాడు అని చెప్తున్నారు కదా. ఓకే, అంతవరకు యాక్సెప్టెడ్.
మన బండి ఇలా పడింది 10 అడుగుల లోతులో, ఆ, అక్కడేమి ఇలా అమర్చి పెట్టినట్టు ఉంది. సరే బండి మీద నుంచే నువ్వు పడ్డావు, ఉమ్. ఒప్పుకుందాం. బుల్లెట్ బండి సైలెన్సర్ అనేది మామూలుగా ఉండదు. అదే చాలా వెయిట్ బండది. ఆ సైలెన్సర్ గురించే మాట్లాడుకుందాం కాసేపు. ఆ, అలా పడ్డప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అదో ఇదో ఏదో పట్టుకుంటా ఉంటావు. అవును. అప్పుడు సైలెన్సర్ ఇక్కడో 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 కాలాలి. మరి కాలల ఒంటికి సైలెన్సర్ కాల, అది చాలా వేడిగా ఉంటుంది. ఉమ్. ఇలాంటిది ఒకటి. నెక్స్ట్ పక్కన కర్ర. సరే ఆ కర్ర అక్కడ ఎందుకో పడుందిలే అనుకుందాం, దాని కర్మగాలి అక్కడ పడుంది. మరి అక్కడ కర్మగాలిన కర్రకి ఈయన బ్లడ్తో లింక్ ఏంటి? ఒకటే కర్ర కాదు కదా, 2-3 కర్రలు, నెక్స్ట్ విరిగిపోయిన కర్ర ముక్కలు కూడా ఉన్నాయి. ఎస్. నెక్స్ట్ అదే బాడీని ఇలా వెనక్కి తిప్పితే బూటు స్టాంప్, ఉమ్. దానికి ఒక క్వశ్చన్ మార్క్. ఇలాంటివన్నీ ప్రశ్నలు ఉండేసరికి ఇది కేసు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. అండ్ అలా కాంప్లికేటెడ్ కేసులో ఇప్పుడు వీళ్ళకి బయటపడింది ఏంటంటే, ఒక పాస్టర్ ఈ టైంలో పార్క్లో కూర్చున్నాడు 3 గంటలు. కూర్చున్నప్పుడు ఒక పోలీస్ ఆయన చూసి, అరే రే 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 పాస్టర్ గారు అలా ఎలా కూర్చున్నారు, రండి రండి రండి, కొంచెం సేద రండి, ఎండనబడి వచ్చారు, టీయో కాఫీయో లేకపోతే మంచినీళ్ళో ఇచ్చి కాసేపు సేద తెచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని నిదానంగా వెళ్ళండి, జాగ్రత్త అని చెప్పాడు. అది ఆల్సో ఓకే. అంటే మానవత్వం ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి ఒక పోలీస్ ఆయన. ట్రాఫిక్ పోలీసులు ఏంటంటే మనిషి ఎవరో తెలియకపోయినా కూడా సహాయం చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మరి నువ్వు గుర్తుపట్టావు కదా పాస్టర్ని, ఎందుకు ముందే చెప్పలేదు అని చాలామంది ఆయన క్వశ్చన్స్ వేస్తున్నారు. తన వెర్షన్ ఏంటంటే, అప్పుడైనా పాస్టర్ నాకు తెలియదండి, ఒక మనిషిలాగా నేను సహాయం చేశాను, ఇప్పుడు చాలా పెద్ద పాస్టర్ అది ఇదని చెప్పేసరికి నేను నా వంతుగా ఇలా జరిగిందండి అని చెప్పానని తన వెర్షన్. సరే బాగానే ఉంది, అప్పుడు గుర్తుపట్టలేదు. నువ్వు ఒక మనిషి హెడ్ ల్యాంప్ పగిలి ఉంది, అపస్మారక స్థితిలో ఉన్నాడు, డీహైడ్రేట్ అయ్యి ఉన్నాడు, అలాంటి వాళ్ళని మళ్ళీ ప్రయాణించమని సలహా ఎవరు ఇవ్వరు. పైగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అయి ఉండి ముందు లైట్ బాగు చేయించుకోనో లేకపోతే ఎరా తాగి ఉన్నావా ఏంటి అలా ఉన్నావనో క్వశ్చన్స్ వేయాలి కదా, ఎందుకు వేయలేదు? ఆయన కూర్చున్న వ్యక్తికి ఎందుకు ఫోటో తీయాలి? అండ్ నెక్స్ట్ కూర్చున్న వ్యక్తిని ఇలా పోలీస్ వాళ్ళు కాబట్టి తలెత్తో ఇట్రా నిలబడు అని తీస్తారు చాలా రువావుగా. అలా పైనుంచి తీసి మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చి ఆ హెడ్ ల్యాంప్ పగిలింది అని ఎందుకు చూపించావు అని క్వశ్చన్స్ వేస్తున్నారు. దానికి సమాధానాలు లేవు. సో మనం ఏదో చూపిస్తే దానికి తగ్గట్టు వేరే వస్తాయి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది, మధ్యలో వచ్చాను, సారీ. ఇప్పుడు సాధారణంగా టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఇంతకుముందు మీకు గుర్తుందా, బండిని ఆపి చలానాలో వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, దూరం నుంచి ఒక కెమెరా ఫోటో తీస్తుంది ఎక్కడో, నువ్వు చచ్చినట్టు కట్టాల్సింది, ఎందుకంటే అది మన ఇంటికి వస్తుంది కాబట్టి, అవునా? అండ్ ఒక ఫోటో మీకు తీసుకుని అదేదో దాన్ని కనుక దాంట్లో అప్లోడ్ చేసావనుకో, మొత్తం నీవు ఇంతకుముందు నువ్వు కట్టని బిల్లులు, చలాన్లు, మొత్తం నీ పుట్టుపూర్వతరాలు అన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి డిహైడ్రేట్ అయ్యారా, ఇబ్బందుల్లో ఉన్నారా, అక్కడ ఉన్న వ్యక్తికి ఏమో డౌట్ ఉన్నట్లయితే ఒక ఫోటో తీసి ఆ నెంబర్ పెట్టామనుకోండి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా వాళ్ళ దగ్గర. ఉంది కదా ఈ ఆప్షన్ మనకి. మరి ఫేస్ లేకుండా ఫోటో ఎందుకు తీస్తారు? తీరు ఏదో దొంగలకు తీసినట్టును, తెలియకుండా తీసినట్టు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలియకుండా మిమ్మల్ని వేరే వాళ్ళకి పెట్టాలనుకుంటున్నాను, అప్పుడు కదా దొంగతనంగా ఇలా ఫోటో తీస్తాను, ఇలా లేదనుకే విజ్ఞానం ఉన్నాను చూడు అని ఇట్లా కదా తీస్తాం. అండ్ అది కూడా మనం కాబట్టి అలా తీస్తాం. పోలీసులకు అట్లా లేదా, ఇట్రా రైట్రా మరి నిలబడు, సరిగ్గా నిలబడు అని చెప్పి తీస్తారు, వాళ్ళకి అధికారం ఉంది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అవుతున్న ప్రశ్నలు ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో జరిగింది వేరు, వీళ్ళు చిత్రీకరించిన విధానం వేరు, అసలు సంబంధం లేకుండా ఆయన శిక్ష అర్హుడిగా చేసి ఏదో చేశారు, పోలీసులకు ఏదైనా నడుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పాస్టర్ గారి విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంది, పోసాని గారి విషయంలోనూ అదే జరిగింది. బేసిక్గా ఆ నేరానికి ఆ రేంజ్ శిక్ష ఇప్పటివరకు చరిత్రలో ఎవరు వేసింది లేదు, ఇక మీదట వేస్తారో లేదో కూడా తెలియదు. అలా 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 తిప్పారు. సో అంటే పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. బట్ అలాంటిది ఏం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఇది అనుమానాస్పద మృతో ఏదో ఉంటే ఎంత కాదనుకున్న భార్య పిల్లలకు కొంచెం ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎన్ని కేసులు క్లారిటీ లేకుండా
ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి చేర్చేసినా బాగుండుండే. అట్లీస్ట్ వివేక హర్ష కేసు లిస్ట్ లో ఏదోలాగా చేర్చినా ఏదో ఒక అనుమానాస్పద మృతి, ఇంకా ఎవరో తెలియలేదు, దర్యాప్తు విచారణ చేపడుతున్నామంటే చేపడుతున్నామంటే 1 ఇయర్ కి సరిపోయేది. ఎవరో మర్చిపోతారు ఒక యాక్చువల్లీ. తాగుబోతుగా ఇప్పుడు మందు కొంటున్న వ్యక్తి ఫోటో చూసారా? ఆయన అసలు ప్రవీణ్ గారు కాదు, తెలిసిపోతుంది కదా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదు ఆయన. ఈయన ప్రవీణ్ గారు అని ఎందుకు అంటున్నారు? కమెంట్లో వాళ్ళు తెలియజేసేప్పుడు సోషల్ మీడియాలో ఆ కమెంట్ కూడా చక్కలు కొడుతుంది, ఇది మా షాపే కానీ వచ్చిన వ్యక్తి ఆయన కాదు అని చెబుతున్నారు. చెప్పినా సరే ఇది నువ్వే అని ఎందుకు అంటున్నారు? అదే సో ఇదే విచిత్రం బేసికల్లీ. నవ్వుతున్నాం కానీ నో ఇంకొకటి సంధ్య థియేటర్ ఘటన కూడా అల్లు అర్జున్ వెళ్ళిన టైం వేరు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, మొత్తం తాన్మారైంది. సరే ఏదో ఒకటి జరిగింది, బట్ వాట్ ఎవర్, మనం మాత్రం చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటి అంటే, ఇది ఒక అనుమానాస్పద మృతి, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని వదిలేస్తే బాగుండుండే. తొందరగా పట్టుకోండి అంటారు. కానీ ఒక ఫాల్స్ ఎవిడెన్స్ తెర మీదకి వస్తుంది అని కొంతమంది ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళ వల్ల కదా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కేపాల్ ఒక కొత్త ఇష్యూ రేస్ చేశాడు. ఆయన ఏమన్నాడు అంటే, హిందువులకి ఇతనికి జరిగిన ఘర్షణలో వాళ్ళు దాడి చేసి చంపారు. హిందువులు చంపారు అని తెలిస్తే మనం మళ్ళీ అదేంటి సనాతన ధర్మము అది ఇది ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. కాబట్టి రాష్ట్రంలో దేశంలో మోడీ సర్కార్ ఉంది కాబట్టి హిందువులను నెగిటివ్ చేయకుండా ఉండడానికని కావాలని ఈ కేసుని తప్పుదోవ పట్టించారు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. కానీ యాక్చువల్గా ఇది మతాలకి కులాలకి సంబంధం లేదు, అంటగట్టద్దు, అసలు అంటగట్టొద్దు. పైగా నాకు గతంలో ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా ఆయన పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సో ఇవన్నీ అటాచ్ చేస్తున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.